నమస్కారం. ఎల్జేసీ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్వాసపై ధ్యాసతో తనువు మనసును ఏకం చేసి సుసంపన్న ఆరోగ్యానికి బాటలు వేసే యోగా ఔన్నత్యాన్ని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి చేరువ చేయాలనేదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశం. భారతీయ వారసత్వ సంపద అయిన యోగాపై ప్రతి ఒక్కరికి మరింతగా అవగాహన పెంచి ప్రజల జీవన విధానంలో ఒక భాగం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యోగా దినోత్సవం 2025 మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని బుధవారం బేరం పార్క్ లో కృష్ణానది తరంగాలపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఆధ్వర్యంలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమం వరల్డ్ రికార్డ్ సాధించింది. యోగాంధ్ర మాసోత్సవాలు 2025లో భాగంగా కలెక్టర్ లక్ష్మీసా ప్రపంచ రికార్డును సొంతం చేసుకునేలా 200 వాటర్ క్రాఫ్ట్స్ పై 2000 మందితో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్, ముఖేష్ కుమార్ మీనా ఐఏఎస్, అజయ్ జైన్ ఐఏఎస్ లతో కలిసి కలెక్టర్ లక్ష్మీసా, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర బెలూన్స్ గాల్లోకి వదిలి యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యోగాసనాలు వేశారు. కృష్ణానది తరంగాలపై నిర్వహించిన యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమం గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ ప్రాంతం వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకోవడానికి ప్రసిద్ధి చెందిందన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 5000 డ్రోన్స్ ఆకాశంలో ఒకేసారి ఎగురవేసి వరల్డ్ రికార్డ్ సాధించిన విషయం గుర్తు చేశారు. ఇప్పుడు కృష్ణా నదిలో 200 వాటర్ క్రాఫ్ట్స్ పై 2000 మంది వివిధ రకాల యోగాసనాలు వేసి వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. జూన్ 21వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్న వైజాగ్ లో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 5 లక్షల మందితో యోగా చేయించి వరల్డ్ రికార్డ్ చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసిన ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగానికి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఎంపీ కేశినేని శివనాథ్ అభినందనలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొని వరల్డ్ రికార్డ్ లో భాగస్వాములైన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కొండపల్లిలో కూడా యోగా డేని నిర్వహించనున్నట్లు తెలిపారు.